ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద విజయవాడ హైదరాబాద్ రోడ్లో నూతనంగా నిర్మించి ప్రారంభానికి నోచుకొని ఫ్లైఓవర్ను స్థానికులతో ప్రారంభిస్తామని ఎల్బీ నగర్ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. సోమవారంలోగా ఫ్లైఓవర్ ప్రారంభించాలని, లేకుంటే తామే స్థానికులతో కలిసి ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్కు కాంగ్రెస్ నేతలు డెడ్లైన్ విధించారు. నిన్నటితో గడువు ముగియడంతో ఈరోజు ఫ్లైఓవర్ ప్రారంభించేందుకు భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఫ్లైఓవర్ వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి కొంతమందిని బాలాపూర్ పోలీస్ స్టేషన్కి, మరికొందరిని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో మిద్దెల జితేందర్, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఈరోజు ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఒక నెల రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. మాల్ మైసమ్మ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ శివుని సాక్షిగా సోమవారం నాడు ఓపెన్ చేయకపోతే మాల్ మైసమ్మ సాక్షిగా మంగళవారం నాడు మేము ఓపెన్ చేస్తామని చెప్పినాం. మాట కట్టుబడి ఉన్నాం. ఈరోజు ప్రయత్నం చేసినాం. పోలీసు వాళ్ళు ఒక తీవ్రవాదుల కన్నా ఇబ్బందిగా మమ్మల్ని ఇంతమంది మోహరించారు. మమ్మల్ని మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. మా బాధ్యత ఉంది. పబ్లిక్ పైసలు ఆడబెట్టినాం. ఫ్లైఓవర్కి పబ్లిక్ ఒక కేటీఆర్ రానంత మాత్రాన మీరు ఫ్లైఓవర్ ఓపెన్ చేయకుండా పబ్లిక్ అసౌకర్యం చేస్తారు కదా. మేము ఇది కూడా అడిగినాం. సాంకేతికమైన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చెప్పండి అని చెప్పినాం. ఇప్పుడు సాంకేతిక ఇబ్బందులు ఎప్పుడు చెప్పలేదు. సాంకేతికమైన ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పడానికి అధికారులకు ఏమి ఇబ్బంది? దానికి కోడ్ అడ్డం వస్తుందా? అదే కోడే ఉంటే, ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ కోడే ఉంటే కాలనీలలో ఇనాగ్రేషన్ పబ్లిక్తో చేయించినట్టు ఇది కూడా ఇనాగ్రేషన్ పబ్లిక్తో చేయించమని అడుగుతున్నాం. మేము ఏం తప్పు మాట్లాడినట్టు? మేము ఈరోజు మమ్మల్ని ఇంతమంది నిర్బంధించారు. ఒక పండుగ పూట అందరి ఇంట్లలో హోలీ పండుగ చేసుకుంటారు ఆనందంగా. మమ్మల్ని ఈరోజు ఇటు తీసుకోబెట్టి కూర్చోబెట్టి ఈడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో 4 గంటలు అవుతుంది. ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. మేము ఒకటే అడుగుతున్నాం స్థానిక శాసనసభ్యుల్ని, మీరు ఏమైనా జేబులోకి వెళ్ళి పెట్టి ఫ్లైఓవర్ కడతారా? మీ డబ్బులు పెట్టి ఏమైనా కాలనీలను ఇనాగ్రేషన్ చేస్తుర్రా? రెండు ఒకటే కదా. దానికి మొన్న వాట్సాప్లలో ఒక మెసేజ్ పెట్టిండు, మీకు 10 లక్షలకు 32 కోట్లకు తేడా లేదా అని. ఏం తేడా ఉంది అంటే ధనికులకు పేదోళ్లకు ఉన్న తేడానే కదా. డబ్బు విషయంలోనే మీరు నిజంగా డబ్బే మీకు ప్రాముఖ్యత తీసుకున్నట్టయితే ధనికులను పేదోళ్ళను విభజించి పాలిస్తున్నట్టే కదా మీ విధానం. అయితే ధనికులకు ఒక విధానం, పేదోళ్ళకు ఒక విధానమా? ఇదే ఫ్లైఓవర్లు ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు పేదోళ్ళు పొద్దున్న లేస్తే కాలనీలలోనేమో మీరు పోయి ఇనాగ్రేషన్ చేస్తారు. ఏ విధంగా కాలనీలలో అలో చేసిన మీ గవర్నమెంట్? మీ సమక్షంలోనే కదా కొబ్బరికాయలు కొట్టిస్తుంది. మేము కూడా ఉన్నాం ఆ రోజు. మీ కొబ్బరికాయలు కొట్టేటప్పుడు ఆడ కొబ్బరికాయలు కొడతాం ఎట్లా, ఇటు ఓపెన్ చెయ్యవెట్లా? ఆలోచన చెయ్యాలి కదా. పబ్లిక్ అందరు చూస్తుర్రు. మీరు చేస్తున్న విధానాలన్నీ అర్థం చేసుకుంటుర్రు. తగిన శాస్తి చెప్పే టైం దగ్గర పడ్డది. ఇక సెలవు సుధీర్ రెడ్డి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.